రాయదుర్గ పురపాలక సంఘం కార్యాలయం ముందు శనివారం ఉదయం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పోరాల హర్షవర్ధన్ చెత్తను తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయం ముందు వేసి నిరసన వ్యక్తం చేశాడు. పోరాల హర్షవర్ధన్ మాట్లాడుతూ మొలకల్మూరు రోడ్డులో తన ఎలక్ట్రికల్ షాప్ వద్ద చెత్తను 5 నెలలుగా మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయకపోవడంతో చెత్తను తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయం ముందు పడవేశాడని తెలిపారు. నా పేరు పొరాల హర్షవర్ధన్. నేను జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని. నేను మున్సిపాలిటీ దగ్గర చెత్త వేయడానికి గల ముఖ్య కారణం ఏమంటే, నేను చాలాసార్లు 4-5 ఏళ్ళ నుంచి ఇక్కడ చెత్త ఏర్పడానికి సరిగ్గా వస్తలేదు. చాలాసార్లు కమిషనర్కి కంప్లైంట్ చేసిన, ఇక్కడ ఉండే శానిటరీ సెక్రటరీకి కంప్లైంట్ చేసిన, అలాగే మేస్త్రికి కంప్లైంట్ చేసిన, కమిషనర్ గారికి కూడా నేను వాట్సాప్లో చాటింగ్ కూడా చేసిన. సార్ ఇట్లా పరిస్థితి ఉంది సార్, ఇట్లా ఉంది. మేము బేసిక్గా నేను జనసేన మండల అధ్యక్షుడు సార్ ఇట్లా సంవత్సరం ఇట్లా కసువు ఎత్తుకోపోవడం లేదు, కానీ ఇది ఎత్తుకోవడం లేదు, మాకే ఇట్లాంటిది జరిగితే ఇంకా మిగతా సామాన్య ప్రజలకు ఎలా సార్ అని సార్ క్వశ్చన్ కూడా చేసిన. లేదులే పంపిస్తాము అన్నారు. తర్వాత ఒక్కసారి ఏమో పంపించినారు. తర్వాత ప్రతిసారి వారానికి ఒకసారి నేను కాల్ చేసుకుంటూ ఉండాలంటే కాని పని. నేను దీన్ని చూసి నాకు సహనం కోల్పోయి ఈరోజు నా షాప్ ముందర ఉండే చెత్త తీసుకెళ్ళి కమిషనర్ ఆఫీస్ మున్సిపాలిటీ ఆఫీస్ ముందర వేయడం జరిగింది. దీనికి గాను వాళ్ళు నాకు నేను ఇదంతా చేసినానని రేపు తర్వాత 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత ఏమన్నా కక్ష సాధింపు చర్యలు ఏమన్నా చేస్తే నేను కూడా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. చేస్తే నా ఒక్కని మీద చేస్తారు కక్ష సాధింపు చర్యలు. నేను రాయదుర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి మున్సిపాలిటీకి సంబంధించి. నేను దానిపై కూడా పోరాడతాను. నా పైన కక్ష సాధింపులు చేస్తే నేను దానికి కూడా రెడీగా సిద్ధంగా ఉన్నాను.